దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడే కానీ పరిశీలి ప్రార్థన వినలేదు. అంటే వీళ్ళిద్దరిలో ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్పు చెందాడు, ఒక వ్యక్తి అనీతిమంతుడిగా ఉన్నాడు. అందుకే అనీతిమంతుడి యొక్క పరిశీలి ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, నీతిమంతుడైనటువంటి సుంకరి ప్రార్థనకు జవాబిచ్చాడు. అంటే నీతిమంతుడు తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు కాస్తాడు కనుకనే ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా మారుస్తాడు. అందుకే సుంకరి ప్రార్థన విని సుంకరి పాపాలను క్షమించి సుంకరిని నీతిమంతుడిగా దీవించాడు. పరిశీలి ప్రార్థన విన్నాడు కానీ ప్రతిఫలం ఇవ్వలేదు. పరిశీలి ప్రార్థన దేవుడికి ఇష్టము కాలేదు. మరి నీ ప్రార్థన ఎలా ఉన్నది? మన ప్రార్థన ఎలా ఉన్నది? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కనుక ఏమంటున్నాడు ఇక్కడ? నీతిమంతుని మొర ఆ యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. శ్రమలు అన్నిటిలో నుండి, వ్యాధులన్నిటిలో నుండి, బాధలన్నిటిలో నుండి ఏం చేస్తాడమ్మా? ఆయన విడిపిస్తాడు. అంటే మనం నమ్మిన దేవుడు ఎట్లాంటి వాడు? విడిపించే దేవుడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో పెడుతున్న శ్రమలలో నుంచి విడిపించడానికి మోషేను దేవుడు పిలుచుకున్నాడు. అప్పుడు మోషే గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాయటం మానేసి దేవుడు చెప్పినట్టుగా ఆ ఐగుప్తు దేశానికి వచ్చి ఇశ్రాయేలీయులను విడిపించుటకు ఒక సేవకుడుగా ఉన్నాడు మోషే. మరి ఈనాడు అలా ఉండేవాళ్ళు ఉన్నారు. ఏమండి, ఈనాడు మాయ మాటలు చెప్పుకొని కల్పనా కథలు చెప్పుకొని చాలా మంది బతికేస్తున్నారు. ఇక్కడ చూస్తే వ్యాపారం లేని మోసాలు, వ్యాపారం లేని అబద్ధాలు, వ్యాపారం చేస్తుంటారు, సేవ అంటూ ఉంటారు. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇక్కడ చూస్తే ఏదో ఉద్యోగంలో ఎన్నో లోపాలు ఉంటాయి, ఆ లోపాలు చేస్తూనే ఉంటారు. ఇటు వచ్చి సేవ అంటూ ఉంటుంటారు, వారి ప్రార్థన ఆలకించాడు. ఇటు చూస్తే ఎవరిని కులాన్ని విడిచిపెట్టారు, కులాన్ని కులపడతారు, ఆచారాన్ని కులపడతారు. ఎవరిని? అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సుంకరి ప్రార్థన విన్నాడు, ప్రతిఫలం ఇచ్చాడు. పరిశీలి ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వలేదు. కాబట్టి మన ప్రార్థన పరిశీలి ప్రార్థనలా ఉండకూడదు, సుంకరి ప్రార్థనలా ఉండాలి. మన జీవితం కూడా సుంకరి ప్రవర్తన వలె ఉండాలి, పరిశీలి ప్రవర్తన వలె ఉండకూడదు. మరొకటి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు సిలువేసిన తర్వాత కుడి ప్రక్కన ఒకరిని, ఎడమ ప్రక్కన ఒకరిని సిలువేసినట్టుగా లేఖనాలు చూస్తున్నాం. అయితే ఒకరైతే ప్రభుని హేళనగా మాట్లాడాడు, దూషించాడు. నువ్వు క్రీస్తు అయితే నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నట్టుగా మాట్లాడాడు. అతడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, అతడు ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ ప్రక్కవాడైతే అంటున్నాడు, రే నువ్వు కూడా ఇది శిక్షా విధిలో ఉన్నావా? ఆయన నీతిమంతుడు, మన పాపాత్ములు రా బాబు, ఆయనకి శిక్ష తగదురా నాయన. ఆయన నీతిమంతుడని సాక్ష్యం చెప్తున్నాడు, మన పాపులమని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు ప్రభుతో, ప్రభా నీ రాజ్యము శాశ్వతమైనది కనుక నీ రాజ్యముతో నీకు వచ్చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అతని ప్రార్థనకు జవాబు ఇచ్చాడు యేసయ్య. నేడే నువ్వు నాతో కూడా పరదేశం, రేపు కాదు, ఎల్లుండి కాదు, వచ్చే నెలలో చూద్దామని కాదు, వచ్చే వారంలో చూద్దామని కాదు, వచ్చే సంవత్సరం చూద్దామని కాదు, కానీ నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. చూడండి, మరి ఈ ఎడమ ప్రక్కన ఉన్న దొంగ కూడా ప్రార్థన చేశాడు. నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాలన్నట్టుగా ప్రార్థన చేశాడు. కానీ కుడి ప్రక్కన ఉన్న దొంగ ఎవరిని తను తగ్గించుకొని మన పాపం చేసిన వాళ్ళ వల్ల మనలో పాపం ఉందరా, ఆ పాప శిక్ష సిలువేశారా, కానీ ఆయన నీతిమంతుడురా, ఆయన లోకరక్షకుడురా, ఆయనలో ఏ పాపం లేదురా, ఈ శిక్ష తగదురా అని గద్దించాడు, హెచ్చరిక చేశాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎవరిని? దేవుడు దూషిస్తున్న వాడిని గద్దించాడు. మూడోది, యేసయ్య నీ రాజ్యం శాశ్వతమైనది కనుక
నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. దేవుడు యేసు ప్రభు అన్నాడు, నేడే, ఎప్పుడో కాదు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత జవాబు ఇచ్చాడు చూసారా, ఎంత కృపణించాడు చూసారా. చూడండి, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించు. పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించేవాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. చాలామంది నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు, నేను ఏ మోసం చేయలేదు, ఆడే పాపం చేశాడు, ఆడే తప్పు చేశాడు అని వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు మోపుతారు. కానీ ఇతడైతే నేను పాపిని ఒప్పుకున్నాడు. యేసు ప్రభు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. అందుకే యేసు ప్రభు తన ప్రార్థన విని నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. కాబట్టి రాత్రి దైవజనుడిగా తెలియజేస్తున్న మాట ఏమిటంటే, యెహోవా నీతిమంతుల వలన ఆయన